హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. యాక్చువల్గా ఇదేంటి అంటే ఇక్కడ సాయి కనిపిస్తున్నాడు కదా, ఎల్లో కలర్ డ్రెస్. సాయికి యాక్చువల్గా ఇక్కడ ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతుంది. ఫస్ట్ 2 levels అయిపోయి 2 rounds ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ రౌండ్కి వచ్చాడనమాట. నార్మల్గా అయితే స్కూల్ నుంచే తీసుకెళ్తారు ఎవ్రీ టైము. బట్ మొన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయారని చెప్పి హాలిడే అనౌన్స్ చేశారు కదా 27th. ఆ రోజు ఉంది కాంపిటీషను. బట్ ఆ రోజు కాంపిటీషన్ అయితే ఏం క్యాన్సిల్ చేయలేదు. సో డైరెక్ట్గా అక్కడికే వెన్యూ దగ్గరికే తీసుకొచ్చేయమన్నారు. సో అందుకని చెప్పేసి మేము తీసుకెళ్ళాము. లేదు అంటే నార్మల్గా స్కూల్ వాళ్ళే తీసుకెళ్తారు. డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. డ్రాయింగు, పెయింటింగు, ఇంకా రంగోలీ కాంపిటీషను, డాన్స్ కాంపిటీషన్, సింగింగ్, చాలా కేటగిరీస్ ఉన్నాయి. సాయి వచ్చేసి డ్రాయింగ్ చేస్తున్నాడు. వచ్చేసి ఇది హరే కృష్ణ టెంపుల్ ఉంటుంది కదా, సో టెంపుల్ తరపున అనమాట. సో అక్కడ హస్బెండ్ తీసుకెళ్లారు. సో అక్కడ కొన్ని వీడియోస్ తీస్తే తను జస్ట్ నేను అది షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పిల్లలు చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కేటగిరీస్ డివైడ్ చేశారు. ఇక్కడ చూడండి, కొంచెం పెద్ద క్లాసులు అయితే ఇక్కడ అమ్మాయిల రంగోలీ కాంపిటీషన్స్ అన్నమాట. మొత్తం కూడా భారతం, భాగవతం, రామాయణం ఈ మూడింటి మీదే ఉంటుంది కాంపిటీషన్ కూడా. ఐ మీన్ డ్యాన్స్ చేసిన, పెయింటింగ్ చేసిన, డ్రాయింగ్ చేసిన ఏవైనా కూడా ఈ 3 వీటి నుంచి మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అమ్మాయిలు డ్రాయింగ్, కలరింగ్ ఇచ్చేస్తున్నారు, రంగోలీ చేస్తున్నారు. మా హస్బెండ్ బాగుంది కదా అనేసి జస్ట్ ఇంకా వీడియో తీశారు. నార్మల్ పిల్లలందరూ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని ఇంకా అట్లా కృష్ణుడిలాగా వాళ్ళు ఏవో డ్యాన్స్లు, ఏవో థీమ్స్ ప్రకారం చేస్తున్నారు కదా, అవన్నీ గెటప్స్ వేసుకొని వచ్చాడని చెప్పేసి సో తను ఇంకా అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏదో నాటకం అనుకుంటా. సో స్కిట్కి సంబంధించి వాళ్ళు అక్కడైతే గెటప్స్ వేసుకున్నారు. తను నడుస్తూ వీడియో తీస్తున్నారు. సో అందుకే కొంచెం అయితే వీడియో షేక్ అవుతూ ఉంటుంది. సో రిజల్ట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో 2 days అవుతుంది కాబట్టి సో ఫైనల్ రౌండ్ ఐ హోప్ మంచిగానే చేశాడు అని అయితే అనుకుంటున్నాము. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి. నేను అంతకుముందు కూడా చెప్పాను, చదువు ఓకే, చదువుకోవాలి, బట్ దాంతోపాటు ఇట్లాంటి యాక్టివిటీస్ ఏ ఉన్నా కూడా నేనైతే ఫస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తాను అని వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారంటే నేనైతే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తాను. మంచిగా అది ఫిజికల్లీ, మెంటల్లీ కూడా వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటివన్నీ. ఓకేనా? సో ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి. యాక్చువల్గా సాటర్డే రోజు సమన్వికి ఒక్కదానికే స్కూల్ ఉంటుంది. ఆ రోజు వ్యాన్ డ్రైవర్ రాలేదు, తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి తను రాకపోతే మార్నింగ్ అది మేమే డ్రాప్ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. సో పిక్ చేసుకుందామని చెప్పేసి నేను ఇంకా మా ఆయన మేమిద్దరం కూడా వెళ్ళాం. సాయి ఇంట్లోనే వాడు ఏదో డ్రాయింగ్స్ చేసుకుంటూనే ఉన్నాడు. సో పిక్ చేసుకొని వస్తున్నాము. డే అంతా అయితే నేనేం షూట్ చేయలేదండి. అక్కడక్కడ కొన్ని బిట్స్ లాగే షూట్ చేశాను సాటర్డే రోజు అట్లా. సో అవి కొన్ని యాడ్ చేస్తాను మీకు అంతే ఈ వీడియోలో. సో తను పిక్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ బ్యాడ్మింటన్కి దానికి వెళ్తారు కదా. సో సాయిని క్రికెట్ దగ్గర డ్రాప్ చేసేసాము. వీళ్ళేమో బ్యాడ్మింటన్కి వెళ్తున్నారు. మా అపార్ట్మెంట్ పిల్లలే రిమైనింగ్ 2 కూడా. సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. డ్రాప్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఇంకా టీ తాగుదాం, అప్పటికే 2-3 times అడిగాడు బయట టీ తాగుదాం అనేసి. సో పక్కన ఇంకా బ్యాడ్మింటన్ పక్కనే ఇంకా ఫుడ్ కోర్ట్ లాగా ఉంటే అక్కడైతే టీ తాగుతున్నాము. నిజంగా చెప్పాలంటే నాకైతే బయట టీ, కాఫీలు అస్సలు నచ్చవండి. ఏంటో నాకు కొంచెం చేదుగా అసలు ఆ ఫ్లేవర్ నాకు అస్సలు నచ్చదు. నేను మ్యాక్సిమం స్కిప్ చేస్తాను. బాగా లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా, ఊరు వెళ్ళేటప్పుడు, ఇంకెక్కడికన్నా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు తప్ప నేను మ్యాక్సిమం బయట అయితే టీ తాగనమాట. సో అదే చెప్తున్నాను, నాకు అందుకే నచ్చదు బయట టీ అని చెప్పేసి. బట్ అక్కడైతే కొంచెం సేపు టీ తాగి కొంచెం ఇంకా గ్రోసరీస్ ఏవైనా కొనుక్కోవాలైతే అవన్నీ తీసుకొని అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము.
ఇక్కడ వచ్చేసి నేను చాలా డేస్ అవుతుంది కొంచెం ఆర్ట్ క్రాఫ్ట్ చేసి, ఇంక ఊరికే ఎప్పుడా వండుకోవటం, తినటం, కడుక్కోవటం ఇవేనా, ఏదన్నా చేద్దాము కొంచెం క్రాఫ్ట్ లాగా అని చెప్పేసి అయితే యాక్చువల్గా మా ఇంట్లో వాల్ క్లాక్ ఉంటుంది కదా, అది పాడైపోయింది. ఎట్లా వాల్ క్లాక్స్ మా ఇంట్లో పనిచేసే వాటికన్నా కూడా పాడైపోయినవే ఉంటాయి, అంటే టైం ఆగిపోయినవే, బట్ అట్లాంటివి అవి ఉండకూడదు కదా. సో ఆ వాల్ క్లాక్ పని చేయట్లేదు చాలా డేస్ నుంచి, అది బ్యాటరీస్ సెల్స్ మారుస్తున్నా కూడా. సో దాంతో ఏమైనా చేద్దామా, నేను ఇంతవరకు గ్లాస్ ఆర్ట్ అయితే గ్లాస్ పెయింటింగ్ అయితే ఎప్పుడు చేయలేదు, బట్ ఒకసారి గ్లాస్ పెయింటింగ్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే గ్లాస్ పెయింటింగ్ కోసం సింపుల్గా ఏదో ఒకటి ఫ్లవర్స్ లాంటివి అయితే డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి గ్లాస్ పెయింటింగ్ చేయటం, అందుకే మరీ హెవీగా ఏం కాకుండా సింపుల్గా అయితే ట్రై చేస్తున్నాను. అదే ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఏదో నా ఐడియా తగ్గట్టుగా నేనైతే చేశాను. ఎలా ఉంది అన్నది అయితే కమెంట్ సెక్షన్ చెప్పండి. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే ఇల్లంతా మొత్తం గోడల నిండా ఇట్లాంటివి ఏదో ఒక డెకరేటివ్ ఐటమే ఉండేది. స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన ఒక 2-3 ఇయర్స్ వరకు చెప్తారు కదా ఓనర్స్, ఎక్కడా కూడా సీలలు కొట్టొద్దు, అట్లా ఫ్రేమ్స్ ఏం పెట్టొద్దు అని చెప్పేసి. అయినా కూడా సరే నేను ఇంకా ఒక 1 మంత్ 2 మంత్స్ కామ్గా ఉన్నాను, కానీ తర్వాత అయితే కంప్లీట్గా మొత్తం ఇంటి నిండా అవే ఉన్నాయి. తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని పాడైపోయాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా వరకు తీసేసాము. అంత వాల్స్ నిండా అయితే హోల్స్ పెట్టడం అది ఇష్టం లేక, బట్ నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అట్లా చాలా ఇష్టం. ఎక్కువ మ్యాక్సిమం కూడా ఏదైనా వేస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటితో ప్రిపేర్ చేయాలని చూస్తుంటాను. సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా పేపర్ మీద అయితే ఒక సింపుల్ ఫ్లవర్స్ లాంటిది అయితే వేసుకున్నాను. దాన్ని ఇదేదైతే గ్లాస్ ఉంటుంది కదా, జస్ట్ దాని కింద పెట్టేసుకొని 3D అవుట్లైనర్స్ దొరుకుతాయి గ్లాస్ పెయింటింగ్ కోసం. 3D అవుట్లైనర్స్ అని గోల్డ్ కలర్ అవుట్లైన్ తీసుకొని అయితే ఫ్లవర్ చుట్టూ ఫస్ట్ అయితే అవుట్లైన్ గీసుకున్నాను. ఎప్పుడు చాలాసార్లు చూశాను, బాటిల్స్ మీద చేశానులే, కానీ ఇట్లా గ్లాస్ మీద పెయింట్ చేయటం, గ్లాస్ పెయింటింగ్ అయితే ఫస్ట్ టైం అండి. మరి అన్నీ ట్రై చేయాలి కదా, చాలా రోజులు అవుతుంది ఏదైనా క్రాఫ్ట్ చేసి అని చెప్పేసి ఈరోజు అయితే అది చేసుకోవాలనిపించింది. సో అవుట్లైన్ గీసుకున్న తర్వాత అది కొంచెం డ్రై అవుతుందిలే అని ఈ లోపు అయితే లీవ్స్ ఉంటాయి కదా, ఇవి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ కొంచెం క్లోజ్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా 3 ఫ్లవర్స్కి కూడా 3 డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాను. దాని తర్వాత అయితే దాని అవుట్లైన్ ఏదైతే ఉంటుందో అవుట్లైన్ వేస్తున్నాను. నార్మల్గా మనం ఇంటి ముందు ముగ్గు అది వేస్తాం కదా కలర్స్తో, ముగ్గు వేసిన తర్వాత అవుట్లైన్ వేస్తేనే ఆ వైట్ కలర్ ముగ్గుతో ఆ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో దేనికైనా అవుట్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 3D అవుట్లైనర్స్ అనేది మనకు దొరుకుతాయి. ఇన్ గ్లాస్ పెయింటింగ్ కోసం నేను ఇవేవైతే ఇది ఫస్ట్
ఫస్ట్ టైం అని చెప్పాను కదా, చాలా ఈజీగా అనిపించింది. ఐ మీన్ కొంచెం గ్లాస్ మీద పెయింట్ చేయటం అది ఈజీ అనిపించింది. కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే, కొంచెం వేస్తూ ఉంటే అయితే మంచి మంచి డిజైన్స్, మంచి సీనరీస్ ఇవైతే వేసుకోవచ్చేమో అనిపించింది నాకైతే చూసుకున్న తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత. ఓకేనా. సో సింపుల్గా వేస్తున్నానండి, చెప్పాను కదా. సో ఇంకా కొంచెం అవి ఎట్లా స్టెమ్స్ అనేది కొంచెం ఆ కలర్లో ఉంటాయి కదా అని చెప్పేసి, సో నా దగ్గర ఉన్న కలర్స్ని బట్టి అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టము, మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా అయితే మీరు కలర్స్ అవన్నీ తీసుకోవచ్చు. ఈ కలర్స్ వేసుకున్నాక వీటన్నిటికీ కూడా కంప్లీట్గా అవుట్లైన్ అయితే ఇచ్చాను. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్ నేమ్ రాద్దాం కదా అనిపించింది. సో అది ఇంకా అప్పటికప్పుడు ఏ థాట్స్ వస్తే అవే ఇంప్లిమెంట్ చేశానండి. పెద్దగా ఇవి ఇలానే చేయాలి, అలానే చేయాలని అయితే నిజంగా ఏం ఐడియా లేదు. ఊరికే ఇంకా మన ఛానల్ నేమ్ రాద్దాం కదా కింద అని చెప్పేసి జస్ట్ ఇంక హ్యాపీ హరీష అని అయితే రాస్తున్నాను. అది ఫినిష్ అయిన తర్వాత నేను ఇవే గ్లాస్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తీసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ కొంచెం వేస్తున్నాను. బట్ అవి ఎట్లా అంటే అసలు ఏమాత్రం కనిపించట్లేదు. ఇట్లా మనం నార్మల్గా వదిలేస్తే కింద వైట్ కలర్ పేపర్ ఉంది కాబట్టి మనకి కొంచెం డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. అలా కాకుండా కింద ఏం లేకుండా అట్లా డైరెక్ట్గా గ్లాస్ తీసి చూసామంటే మనకి డిజైన్ అంతగా కనిపించదు కదా. సో కంపల్సరీ బ్యాక్ సైడ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇంకా నార్మల్గా ఈ గ్లాస్ కలర్స్ తీసుకున్నాను, కానీ అవైతే అసలు ఏం కనిపించట్లేదు. సో దాని తర్వాత ఇంకా నేను ఇట్లా ఎల్లో నార్మల్ కలర్స్ ఉంటాయి కదా, సో పెయింటింగ్ కోసం వాటికి యూజ్ చేస్తారు. సో ఆ కలర్ తీసుకొని నా దగ్గర ఉన్న వాటిలో ఇంక ఎల్లో కలర్ అనమాట కొంచెం ఎక్కువ ఉంది కొంచెం అని చెప్పేసి అదైతే తీసుకొని మొత్తం ఎల్లో కలర్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఫ్లవర్స్కి మధ్యలో కొంచెం ఎంటీగా ఉంది అని అనిపించింది. యాక్చువల్గా నేను అక్కడ వైట్ కలర్ వేసాను కానీ పెద్దగా తెలియట్లేదు. సో ఇంక ఎంటీగా ఉంది అని అనిపించి జస్ట్ కొంచెం గమ్ పెట్టేసుకొని ఇవి ఉంటాయి కదా చెమ్కీస్ లాంటివి, సో ఇవన్నీ కూడా జస్ట్ యాడ్ చేసుకుంటున్నా నా దగ్గర ఉంటే. సో ఇంట్లో నా దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ మినిట్లో నాకు ఏదైతే అనిపించిందో నేను అదే ఇంప్లిమెంట్ చేశానండి. సో మీరు ఇలానే చేసుకోవాలని లేదు, జస్ట్ ఊరికే అట్లా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ ఐటమ్స్ అని చెప్పేసి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనేది ప్లస్ చూపిస్తున్నాను. ఇంకా నాకైతే మనం ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న వాటికన్నా కూడా ఇట్లా మన చేతులతో మనం ఏదైనా ప్రిపేర్ చేసుకున్నామంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే మ్యాక్సిమం కూడా ఏదైనా చేయడానికి ట్రై చేసుకుంటాను. సో మ్యాక్సిమం అయితే మనది ఫినిష్ అయిపోయినట్లే. సో కొంచెం ఆ ఎల్లో కలర్ మీద కొంచెం ఇంకా మాది ప్లెయిన్గా అనిపిస్తుంది అని చెప్పేసి జస్ట్ కొంచెం అక్కడక్కడ గమ్ రాసేసి ఈ సిల్వర్ కలర్ ఏదైతే చెమ్కీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ అట్లా కొంచెం చల్లినట్లు చేస్తున్నాను. సిల్వర్ కలరే మంచిగా బాగా అనిపిస్తుంది. ఏ క్రాఫ్ట్కైనా కూడా సిల్వర్ కలర్ యూజ్ చేసామంటే జస్ట్ అట్లా ఊరికే అలా చల్లుతున్నాను. ఇవి ఇంకా గమ్ ఆరిపోయిన తర్వాత మనకైతే ఏం ఫెవికల్ ఆరిపోయాక అట్లా ఏం వైట్గా కనిపించదు, నార్మల్గానే కనిపిస్తుంది. సో దీన్ని కంప్లీట్గా డ్రై అయిపోనివ్వండి. ఈజీగానే డ్రై అయిపోతుంది గ్లాస్ మీద వేస్తున్నాం కాబట్టి. సో ఇదే అండి ఆ వాచ్. సో వాచ్కి ముందు వెనక బ్యాటరీస్ ఉంటాయి, అదంతా ఉంటుంది కదా, అది ముందేమో అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను తీసేసి ఎంటీ చేసేసుకున్నాను, మొత్తం తీసేసాను. సో ఇప్పుడు దీనికి మనము ఇదేదైతే పెయింట్ చేసుకున్నామో ఈ గ్లాస్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉంది.
మరి ఓ వావ్ అనిపించేలాగా లేకపోయినా పర్లేదు. ఫస్ట్ టైము నాకైతే కొంచెం పర్లేదు, హ్యాపీగానే అనిపించింది. వేస్ట్‌గా వదిలేసేదానికన్నా ఏదో ఒకటి నా చేత్తో చేసుకున్నాను కదా అని మీకు ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి. డెఫినెట్‌గా మంచిగా ట్రై చేసి అయితే దీన్ని ఇంప్రూవ్ చేసుకుందాము ఈ స్కిల్‌నైతే. ఓకేనా. సో, అది పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, ఫ్రేమ్ పెట్టేసుకొని ఏవైతే ఉంటాయి కదా అవన్నీ గట్టిగా టైట్ చేసుకున్నామంటే, స్క్రూస్ అన్నీ టైట్ చేసుకున్నామంటే హ్యాపీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే పైన ఇంకేమన్నా ఎలా పాలిథిన్ పేపర్ లాంటిది ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టేసామంటే డస్ట్ అట్లా పడకుండా ఉంటుంది కదా. నేనైతే ఇట్లానే వదిలేసాను. సో, ఎలా అనిపించింది? బాగుందా? బాగుంది అంటే డెఫినెట్గా అయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.